దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం వాషింగ్టన్ చేరుకున్న లీ జే-మ్యూంగ్ ట్రంప్ తో భేటీలో వాణిజ్యం, రక్షణ ఖర్చులు, ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దక్షిణ కొరియాలో మార్షల్ లా అమలు చేసి యూన్ సుక్ యోల్ ఈ ఏడాది జూన్లో పదవి కోల్పోయారు. దీంతో కొత్త అధ్యక్షుడిగా లీ జే-మ్యూంగ్ బాధ్యతలు చేపట్టారు. యూన్ సుక్ యోల్ హయాంలో ఇతర దేశాలతో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు లీ జే-మ్యూంగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమెరికా విధించిన టారిఫ్లపై చర్చించేందుకు ఆయన వాషింగ్టన్కు చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:15 ఓవల్ ఆఫీసులో జరగనుంది ఈ సమావేశం అనంతరం కేబినెట్ రూమ్ లో వర్కింగ్ లంచ్ లో లీ జే-మ్యూంగ్ పాల్గొననున్నారు. ఇక ఈ సమావేశంలో దాదాపు అరగంట పాటు ట్రంప్, లీ జే-మ్యూంగ్ మధ్య చర్చలు జరగనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. దక్షిణ కొరియా అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఉత్తర కొరియా, చైనా వంటి ప్రాంతీయ ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఈ సమావేశం ఒక కీలక అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. లీ జే-మ్యూంగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దక్షిణ కొరియాలో రాజకీయ అస్థిరతను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ ఖర్చులు, ఇరు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా, అమెరికా మధ్య 2012లో అమలులోకి వచ్చిన కోరస్ కొరియా యుఎస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసింది. అయితే ట్రంప్ గతంలో ఈ ఒప్పందాన్ని విమర్శించారు. మరోవైపు ట్రంప్ దక్షిణ కొరియా పైన కొత్త టారిఫ్లు విధించారు. ఈ నేపథ్యంలో టారిఫ్ల అమలు, ట్రేడ్ బ్యాలెన్స్లపై చర్చలు జరపనున్నారు. ఇక దక్షిణ కొరియాలో అమెరికాకు చెందిన 28,500 మంది సైనికులున్నారు. ఈ ఖర్చుల్లో ఎక్కువ వాటాను దక్షిణ కొరియానే భరించాలని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఈ ఒత్తిడిని ఎదుర్కోవడం లీ జే-మ్యూంగ్కు సవాలుగా మారింది. ఒకవేళ దక్షిణ కొరియా భరించాల్సి వస్తే అది ఆ దేశానికి తలకు మించిన భారమవుతుంది. ఇక ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, చైనా ప్రాంతీయ ఆధిపత్యం నేపథ్యంలో దక్షిణ కొరియా యుఎస్ కూటమిని ఆధునికీకరించాలని ట్రంప్ భావిస్తున్నారు. దక్షిణ కొరియా అమెరికాతో సైబర్ సెక్యూరిటీ, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, టెక్నాలజీ షేరింగ్లో సహకారాన్ని పెంచాలని ఎప్పటినుంచో కోరుతోంది. లీ జే-మ్యూంగ్కు ముందు అధ్యక్షుడిగా పనిచేసిన యూన్ సుక్ యోల్ మార్షల్ లా అమలు చేసి పదవి కోల్పోయారు. దీంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు లీ జే-మ్యూంగ్కు అంతర్జాతీయ వేదికపై తన నాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశం లభించింది. కానీ ట్రంప్ దౌత్య శైలి దానికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ తన మాటే వినాలని, లేదంటే ఆంక్షలు, టారిఫ్లు విధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో లీ జే-మ్యూంగ్తో ట్రంప్ జరిపే చర్చలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఈ చర్చలు సఫలమైతే అది లీ జే-మ్యూంగ్ నాయకత్వానికి దక్షిణ కొరియాకు ఒక టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ట్రంప్ ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని లీ జే-మ్యూంగ్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అయితే లీ జే-మ్యూంగ్ దక్షిణ కొరియా ఆర్థిక, రక్షణ ఆసక్తులను కాపాడుతూ అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ సమావేశం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా ఫస్ట్ విధానాన్ని భుజానికెత్తుకున్న ట్రంప్ దక్షిణ కొరియాపై రక్షణ ఖర్చులలో ఎక్కువ వాటా భరించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అంతేకాక వాణిజ్య చర్చల్లో భాగంగా కోరస్ ఒప్పందాన్ని మళ్లీ సమీక్షించాలని డిమాండ్ చేయొచ్చు. ఇది దక్షిణ కొరియా ఎక్స్పోర్ట్స్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక ట్రంప్ గతంలో ఉత్తర కొరియాతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఇప్పుడు దక్షిణ కొరియాతో జరిగిన చర్చల్లో తేడా వస్తే అది ఆ దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ దక్షిణ కొరియాతోనూ చర్చలు సఫలం కాకపోతే ట్రంప్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై దాడులు చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయని, కానీ ట్రంప్ ఒత్తిడి విధానం లీ జే-మ్యూంగ్కు రాజకీయంగా నష్టం కలిగించవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ఈ సమావేశం దక్షిణ కొరియా, అమెరికా కూటమి భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. ఆసియా ప్రాంతంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కూటమి బలోపేతం కావడం కీలకంగా మారింది. మరి ఈ చర్చలు ఎలాంటి ఫలితాలనిస్తాయో వేచి చూడాలి.